వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిత్ హుసేన్. ఇటీవల కాలంలో రామ్ చరణ్ కడప అమీన్పీర్ దర్గాను సందర్శించడం, ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అయితే అందరికీ తెలిసిందే. సో స్వామిమాల వేసుకొని ఆయన వెళ్ళి కడప దర్గాను ఎలా సందర్శిస్తారు అని చెప్పి కొంతమంది మత ఛాందసవాదులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆరోపించడం జరిగింది. అసలు ఎగ్జాక్ట్గా మరి మాల వేసుకున్న తర్వాత వెళ్ళి దర్శించడం మీద ఎలా స్పందిస్తున్నారు సమైక్యవాదులు? అలాగే ఇటీవల కాలంలో గౌరవ డాక్టరేట్ కూడా ఆయన పొందారు. మరి సయ్యద్ సమీ హుసేని మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సమీ హుసేని మీరు చూస్తున్నారు కదా, సో ఈ రామ్ చరణ్ ఏదైతే ఉన్నారో కడప అమీన్పీర్ దర్గాని తన స్నేహితుడితో కలిసి దర్శించడం, దీని మీద రకరకాల కామెంట్స్ రావడం, మరోవైపు దీని మీద ఉపాసన గారు కూడా స్పందించడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? ముందుగా సాస్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, సలాములు. భారతదేశం అనేది సర్వమతాల సమ్మేళనం. అదేవిధంగా ప్రతి ఒక్కరు సోదర భావంతో జీవిస్తున్నారు కాబట్టే ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక గుర్తింపు ఉంది. భారతదేశం అంటే ప్రపంచంలో ఏ కంట్రీకి పోయినా కానీ అక్కడ ఇస్లామిక్ కంట్రీ అని, క్రిస్టియన్ కంట్రీ అని, లేకపోతే జ్యూస్కి సంబంధించిన కంట్రీ అని చెప్తారు. కానీ భారతదేశానికి ఏం చెప్తారంటే సబ్ కాంటినెంటల్ అంటారు. అంటే ఒక ఉపఖండానికి కావాల్సిన ఏదైతే వనరులు ఉన్నాయో అవన్నీ కూడా మన భారతదేశంలో ఉంది. మనం భూమధ్య రేఖకు దిగువన ఎక్కడైతే మన కేరళ ఆ ఏరియాకి కానీ వెళ్తే అది భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటుంది. అక్కడ మనకు సతత హరిత అరణ్యాలు కనపడతాయి. అదేవిధంగా కాశ్మీర్ కానీ మనం వెళ్ళిపోతే అక్కడ మంచు కురుస్తుంటుంది అనమాట. రకరకాల ఖనిజ సంపద, రకరకాల జాతులు, కులాల సమ్మేళనమే ఈ భారతదేశం. ఈ భారతదేశంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే అనాదిగా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషిని ఏ విధంగా ప్రేమించాలని చూస్తారు, కానీ కులాల మతాల మధ్య చిచ్చు పెట్టుకొని విచ్ఛిన్నం చేసుకోవాలనే ఆలోచన అయితే భారతదేశంలో ఉన్న వాళ్ళలో 99% మందికి ఉండదు. ఎవరైతే ఈ 1% వ్యక్తులు ఉన్నారో వాళ్లకు ఉదయం లేచినప్పటి నుంచి ఈ కులాల మతాల మధ్య చిచ్చు పెట్టాలా, ఏ విధంగా ఇతర మతస్థులను రెచ్చగొట్టాలా, ఏ విధంగా ఇతరులను నిందించాలా, వాళ్ళను కష్టపెట్టి వాళ్ళు కష్టపడుతుంటే పైశాచిక ఆనందం ఏ విధంగా పొందాలనే ఆలోచన పనులు కొంతమంది ఉన్నారు. పురాతన కాలంలో ఎప్పుడైతే ఈ యూట్యూబ్ ఛానల్ కానీ, సోషల్ మీడియా కానీ, న్యూస్ ఛానల్స్ కానీ లేనప్పుడు ఎప్పుడు కూడా ఈ విధమైన చర్చ రాలేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళ టీఆర్పీ రేట్ పెంచుకోవడానికి, వ్యూవర్షిప్ పెంపొందించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక కాంట్రవర్సిటీ కానీ మాట్లాడిస్తే 10 మంది మా ఛానల్ చూస్తారనే ఒక ఆలోచనతో కొంతమంది బోగస్, అది హిందుత్వవాదులు కానివ్వండి, ఇస్లామిక్ వాదులు కానివ్వండి, క్రైస్తవానికి చెందిన వాదులు కానివ్వండి, కొంతమందిని హైర్ చేసి పెట్టుకొని వాళ్ళ ద్వారా ఏంటంటే కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ టీఆర్పీ రేటింగ్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎవరైతే రామ్ చరణ్ కడప దర్గాకు వెళ్ళినారో అతను కడప దర్గాకు వెళితే తప్పేంది నా మొదటి ప్రశ్న. ఎంతో మంది దేవస్థానాలకు వెళ్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్ కానివ్వండి, లేదా మన భారతదేశంలో రాజకీయ నాయకులు కానివ్వండి, అదేవిధంగా ఒక స్కాలర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆచారం ప్రకారం వాళ్ళకు బొట్టు పెట్టి ఆ శటగోపం తల మీద పెట్టి వాళ్ళకంతా వాళ్ళు ఏదైతే పూజ చేస్తారో చేసినప్పుడు ఆ హారతి ఇచ్చినప్పుడు దండం పెట్టుకొని బొట్టు తగిలించుకునే ముస్లిమ్స్ ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మన నెల్లూరులో మన నెల్లూరు అమెరికన్స్ దాకా ఇప్పుడు సమస్య వచ్చింది. అమెరికాకు ఇండియాకు కాదు, భారతదేశంలో ఉన్న మాకే వచ్చింది సమస్య ఇది. ఇప్పుడు నెల్లూరులో ఎగ్జాంపుల్ హాజీ అబ్దుల్ అజీజ్ ఉన్నాడు, అతను మేయర్ లాగా ఉన్నాడు. మేయర్ లాగా ఉన్నప్పుడు అతను ఏ టెంపుల్కి పోయినా కానీ అతనికి బొట్టు పెట్టేవాళ్ళు, అతను ఎప్పుడు చేతితో తుడిచేయలేదే. అదేవిధంగా తెలంగాణలో హోమ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం లాగా ఒక ముస్లిం వ్యక్తి ఉన్నాడు. అతను ఎక్కడక్కడ ఏ సమ్మక్క సారక్క జాతర కానివ్వండి, అదేవిధంగా ఖైరతాబాద్లో ఉన్న వినాయక స్వామి విగ్రహం దగ్గర కానివ్వండి, ఎక్కడ పోయినా కానీ వాళ్ళ ఆచారం ప్రకారం బొట్టు పెట్టేవాళ్ళు, వాళ్ళు దండం పెట్టి పూజ గమ్ముకు వచ్చేవాళ్ళు. ఇది తప్పెలాగోతో నాకైతే అర్థం కావటం లేదు. అసలు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు వాళ్ళ ఏదైతే ఆ మాలను విరిపింప చేయించడానికి అయ్యప్ప దర్శనానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఆ స్వామి జ్యోతి దగ్గర వెళ్ళే ముందర ఎంట్రన్స్లో ఓవర్ స్వామి అని ఒక దర్గా ఉంది. వాళ్ళందరూ కూడా ఆ దర్గా దగ్గరికి పోయి అక్కడ ఆ దర్గాలో టెంకాయ కొట్టి
అక్కడ విభూది పూసుకున్న తర్వాతే వాళ్ళు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళగలరు. అయ్యప్ప స్వామి ముస్లింల దగ్గర పోయేసి రమ్మంటుంటే వీళ్ళు ఎవరండి? వీళ్ళు దేవుళ్ళు కాదు కదా. ఏ దేవుడు మాల వేసుకున్న వ్యక్తి దర్గాకు ఎందుకు వెళ్ళాడని చెప్పి పాయింట్అవుట్ చేస్తున్నారు వీళ్ళు పాయింట్అవుట్ చేయాల్సింది మాకు కాదు. అయ్యప్ప స్వామి చెప్పాడు నా దగ్గర వచ్చేవాళ్ళు దర్గాకు పోయేసాడు అని చెప్పి. అంటే అయ్యప్ప స్వామిని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దే ఆర్ నాట్ హిందూస్. వాళ్ళు హిందువులు కాదు. హిందువుల్లో మా హిందూ సోదరులలో హిందూ సాంప్రదాయం కానివ్వండి, హిందువుల్లో వాళ్ళకి ఐడియాలజీ ఏంది హిందువులది, అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళ కళ్ళ ముందర ఎవరైనా ఒక వ్యక్తి మహోన్నతమైన కార్యక్రమం చేస్తే అతను చనిపోయిన తర్వాత అతనికి పూజనీయుడు అని చెప్పి గౌరవించేది హిందూ ధర్మం. అటువంటి పవిత్రమైన హిందూ ధర్మంలో పుట్టి హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళు. అయ్యప్ప స్వామికి లేని రిస్ట్రిక్షన్స్ వీళ్ళకెందుకండి? ఆ దేవుడే చెప్తున్నాడు. అయ్యప్ప స్వామి ఏమని చెప్తున్నాడు? మీరు మాల వేసుకున్న తర్వాత మాలను విరమింప చెయ్యాలంటే నా దగ్గర వచ్చే ముందర నా పాదాల చెంత నా శిష్యుడు ఓవర్ స్వామి ఉన్నాడు, అతని దర్గాకు వెళ్ళండి, అతని దర్గాకు వెళ్ళి అతనికి దర్శనం చేసుకొని అతనికి సద్దింపులు చేసుకొని నా దగ్గర రమ్మంటున్నాడు. వీళ్ళు ఏంటంటే కేవలం ఏదో ఒకటి మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలా, కించపరచాలా, ఫెమిలియర్ అయిపోవాలా, పేరు ప్రఖ్యాతులు వచ్చేయాలని చెప్పి చేస్తున్నది తప్ప వాళ్ళకి ఏ ధర్మం మీద వాళ్ళకి విశ్వాసం లేదు, నమ్మకం లేదు. రైట్. కొంతమందితో మాట్లాడడం జరిగింది, నేను కూడా పర్సనల్గా మాట్లాడడం జరిగింది. చాలామంది ఏం చెప్పారంటే కన్యాస్వాములు ఎవరైతే ఉంటారో అంటే మొదటగా మాల వేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా దర్గాకు వెళ్ళిన తర్వాత మాత్రమే అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారని చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడారు కదా, కావాలని పవన్ కళ్యాణ్ ఇరుకున పెట్టడం కోసం కొంతమంది ఈ విధంగా చేస్తూ ఉన్నారు అనేటువంటి మాటలు కూడా చెప్పడం జరిగింది. మరి దీని మీద మీరు ఏమంటారు? కరెక్ట్? సనాతన ధర్మము ఇస్లాం ధర్మాన్ని వ్యతిరేకించమని చెప్తుందా? సనాతన ధర్మము క్రైస్తవ ధర్మాన్ని వ్యతిరేకించమని చెప్తుందా? సనాతన ధర్మం ఏం చెప్తుంది? ఏదైతే హిందూ ధర్మానికి చెందిన సాంప్రదాయాలు ఉన్నాయో దాన్ని తూచా తప్పకుండా పాటించమని చెప్తుంది. నేను ఇస్లాం ధర్మంలో ఉన్నాను. ఇస్లాం ధర్మంలో 5 పూట్ల నమాజ్ చదవడము, అదేవిధంగా అల్లా తప్ప నాకు ఆరాధ్యుడు ఎవరు లేరని చెప్పడము, చివరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని అడుగుజాడలు నేను నడుస్తానని చెప్పి నేను చెప్పడం నా ధర్మం నాకు నేర్పిస్తుంది. నా ధర్మంలో నేను ఉంటూ ఇతర ధర్మాలను కించపరచమని చెప్పి నా ధర్మం నాకు చెప్పదు. అదేవిధంగా సనాతన ధర్మం కూడా వేరే మతస్థులను కించపరచండి, వేరే వాళ్ళ ఆచారాలను అవమానపరచండి అని చెప్పి సనాతన ధర్మం ఎక్కడ చెప్పదు. సనాతన ధర్మంలో ఆయన ఉంటే తప్పేముంది? సనాతన ధర్మంలో ఆయన ఉన్నాడు. రాజకీయ కోణంలో చూడొచ్చు అంటారా? ఇది కావాలని ఖచ్చితంగా రాజకీయ కోణంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది తప్ప ధర్మాల మీద దేవుళ్ళ మీద ప్రేమతో లేదా దేశం మీద ప్రేమతో అయితే ఎవరు మాట్లాడటం లేదు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో ఒకటి మనం మాట్లాడినాం అనుకోండి, మాట్లాడేస్తే దానికి ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, మీరు ముస్లిం లాగా ఉన్నారు కదా, మీరు జై శ్రీరామ్ చెప్తారా అని చెప్పి మీరు నాకు క్వశ్చన్ చేయవచ్చు. ఏంటంటే నేను ముస్లిం లాగా పుట్టి నేను జై శ్రీరామ్ ఎలా చెప్పాలని చెప్పి నేను చెప్పాను అనుకోండి, అది ఒక న్యూస్. యాంకర్ అడిగిన ప్రశ్నకు సయ్యద్ సమీ హుసేని నేను జై శ్రీరామ్ చెప్పనని చెప్పి, ఇప్పుడు మనము మా నాయకులు జై చంద్రబాబు నాయుడు అని చెప్పి, జై జగన్మోహన్ రెడ్డి అని చెప్పి, జై నరేంద్ర మోడీ అని చెప్పి, జై రాహుల్ గాంధీ అని చెప్పి ఇట్లాంటి స్టాండర్డ్ లేని వ్యక్తులకు మేము జై చెప్పినప్పుడు మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడికి జై శ్రీరామ్ అని చెప్తే తప్పేముంది? మర్యాద పురుషోత్తముడు ఎవరు? శ్రీరామచంద్రుడు. ప్రళయం దాకా ఒక వ్యక్తి ఏ విధంగా జీవించాలనే జీవన విధానాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి శ్రీరాముడు. అటువంటి శ్రీరాముడికి జై శ్రీరామ్ అంటే తప్పేం లేదు. నా ధర్మాన్ని నేను తూచా తప్పకుండా నేను పాటిస్తున్నాను. ఇతరులను అవమానపరచడం నా ధర్మం నాకు నేర్పించలేదు. అదేవిధంగా సనాతన ధర్మం కానివ్వండి, హిందూ ధర్మం కానివ్వండి, క్రిస్టియానిటీ కానివ్వండి, ఇతరులకు అవమానపరచండి, ఇతరులకు కించపరచండి అని చెప్పి ఎక్కడ చెప్పదు. కానీ అందులో కొంతమంది పుల్లలు ఏంటంటే ఇప్పుడు జిహాద్ అంటారు ఇస్లాంలో. జిహాద్ అంటే ఏంది? మన శరీరంలో ఉన్న మా కోరికలు ఉంటాయి కదా, ఒక మనిషి తన కోరికలను అంతరించడానికి మన మీద మనం చేసుకునే దాన్ని జిహాద్ అంటారు. అంటే చెడుని నిర్మూలించడానికి. శరీరము కోరికలు కోరుకుంటుంది, ఆత్మ పవిత్రంగా ఉండాలనుకుంటుంది. ఆ కోరికలను మనం ఇప్పుడు నేను వ్యభిచారం చేయాలని నా కోరిక ఉంటుంది. ఆ కోరికను నేను చెప్పుకోవడాన్ని జిహాద్ అంటారు. అంటే మనిషి లోపల ఉన్న చెడుని
మేము అంతరించడానికి జిహాద్ అంటారు. ఆ జిహాద్ ని తీసుకొని వచ్చి ఏమేం చేసేసారు? జిహాద్ అంటే మనుషులు చంపేస్తారు, జిహాద్ అంటే ఆడవాళ్ళని తీసుకొని లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్, స్కూల్ జిహాద్, ఎడ్యుకేషన్ జిహాద్. అటువంటి మతోన్మాదులు ఉన్నారు. అటువంటి మతోన్మాదులకు మీలాంటి ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందించబాకండి. ఎందుకంటే సొసైటీ రాబోయే రోజుల్లో చాలా భ్రష్ట పట్టించే ప్రయత్నం జరుగుతుంది. ఒక్కసారి సొసైటీ నాశనం అయిపోయిన తర్వాత మేము మాలాంటి లక్షల మంది ప్రయత్నం చేసినా కానీ సమాజంలో మేము మార్పు తీసుకొని రాలేము. కాబట్టి ఎంత దూరమైనా కానీ సర్వమత సమానత్వాన్ని కాపాడుకుంటూ సోదర భావాన్ని పెంపొందించే విధంగా ఏం జరిగినా కానీ బాగుంటుందని నా ఇదే విషయాన్ని నెల్లూరులో కూడా కొంతమందితో డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మీరు అన్నట్టు వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు మేమేం పట్టించుకోవట్లేదు కదా, ఆయన వెళితే తప్పేంటి, అన్న గ్లోబల్ స్టార్, రామ్ చరణ్ ఈజ్ ఎ గ్లోబల్ స్టార్. అతను అన్ని మతాలు కూడా టికెట్లు కొని చేస్తేనే అతని సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. కాబట్టి ఎవరు పిలిచినా కూడా వెళ్తాడు, ఎవరు చేసినా కూడా వెళ్తాడు. దానికి తప్పే ఉంది. సినిమాలు సక్సెస్ అవుతున్నాయి కాబట్టి, లేదా రామ్ చరణ్ సినిమా యాక్టర్, అన్ని కులస్తులు అతని సినిమాలు చూస్తున్నారు కాబట్టి అతను అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు అనే వాదానికి నేను సమర్థించనండి. అతను ఒక మనిషి, అతనికి ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు అతనికి ఉంది. అతని హక్కులను హరించే క్వశ్చన్ చేశారు. ఇప్పుడు నా జీవితం ఏ విధంగా జీవించాలో నాకు భారత రాజ్యాంగం నాకు ఆ హక్కు ఇచ్చేసింది. నాకు ఇష్టం వచ్చినట్లు నేను జీవించవచ్చు. అతని జీవన విధానం ఈ విధంగా జీవించడానికి లేదు, నువ్వు ఆ విధంగా టోపీ పెట్టుకోవడానికి లేదు, లేదా నువ్వు దర్గాకి వెళ్ళడానికి లేదు, నువ్వు అన్నం తినడానికి లేదని అడిగే హక్కు మీకెవరు ఇచ్చారు? ఎవరు మీరు? ఎవరు మీరు? అంటే మీరు భారతదేశ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, భారతదేశంలో ఉన్న లౌకికవాదాన్ని హరించే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ టైం హిందూ ధర్మాన్ని భ్రష్ట పట్టించే ప్రయత్నం కూడా మీరు చేస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా? ఎవరైతే అక్కడ ఎందుకు వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్తున్నారు అని ఎవరైతే అడుగుతున్నారో అతను పూజారి కాదు, అతను ధర్మ ప్రచారకర్త కాదు, అతను ఒక ఆర్టిస్ట్, సినిమా ఆర్టిస్ట్. అతని కోరికలు ఉంటాయి, అతనికి మనోభావాలు ఉంటాయి. ఒక వ్యక్తికి సొసైటీలో ఒక గుర్తింపు, చిరంజీవి కానివ్వండి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానివ్వండి, రామ్ చరణ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా పబ్లిక్ స్టార్స్ వాళ్ళు, ప్రజల మనుషులు వాళ్ళు. ప్రజలకు రంభింపజేయించడానికి, ప్రజలకు మంచి సందేశం ఇవ్వడానికి, ప్రజల గుండెల స్థానం సంపాదించుకోవడానికి వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు జీవించే హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళకు క్వశ్చన్ చేసే హక్కు మీకెవరు ఇచ్చారని నేను అడుగుతున్నా. కాబట్టి ఇటువంటి వ్యక్తులకు మటుకు ఖచ్చితంగా సమాజంలో మేమందరం కూడా ఖండించాలా. వీలైతే అటువంటి వ్యక్తులకు సరైన సమాధానం కూడా ఇవ్వాలా మీడియా పరంగా. రైట్, చాలా మంచి విషయాలు చెప్పారు. సో ఎవరైతే రామ్ చరణ్ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, ఇది కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ కొంతమంది కావాలని, అంటే తమ క్రేజ్ పెంచుకోవడం కోసం ఆయన మీద, అంటే ఎవరైతే ఫెమిలియర్గా పెద్ద స్టార్ అయి ఉంటారో అటువంటి వాళ్ళ మీద ఆరోపణ చేస్తే తమకేదో మంచి జరుగుతుంది, తమకేదో క్రేజ్ వస్తుంది, టీఆర్పీ రేట్స్, ప్రధానంగా టీఆర్పీస్ పెరుగుతాయి, యూట్యూబ్ ఛానల్స్కి వ్యూవర్స్ ఎక్కువగా వస్తారు అనేటువంటి దాని మీద కొంతమంది చేస్తున్నారు. గతంలో ఇటువంటి సంస్కృతి లేదు, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ గతంలో లేవు కాబట్టి. సో ఇప్పుడు కావాలనే కొంతమంది పని కట్టుకొని ఇలా చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తూ ఉన్నారో అదంతా తప్పని చెప్తున్నారు. ఎక్కడైనా కూడా అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో ముందుగా అక్కడ ఉండేటువంటి ఒక దర్గా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునే వెళ్తారు. అయ్యప్ప స్వామికి లేనటువంటి ఈ అబ్జెక్షన్ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు సమీ హుసేని. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.